ఈ వీడియోలో మనం ఉష్ణం హీట్ అంటే ఏంటి, అది వస్తువులపై ఎలా పనిచేస్తుంది, మన నిత్య జీవితంలో దాని పాత్ర ఏంటో వివరంగా తెలుసుకుందాం. అందుకోసం మనం ముందుగా ఒక చిన్న యాక్టివిటీని చేద్దాం. ఇక్కడ నా ముందున్న పాత్రలో నీరు బాగా మరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న ఈ కాగితం ముక్కను మరుగుతున్న ఈ పాత్ర పైన పెడతాను. అయితే ఇలా ఈ కాగితం ముక్కను పాత్ర పైన ఉంచితే ఏం జరుగుతుందో మీరు ఊహించగలరా? మీరు ఈ కాగితం కింద పడుతుందని అనుకుంటున్నారా, లేదా అలాగే నిశ్చలంగా ఉంటుంది అనుకుంటున్నారా? సరే, ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూద్దాం. మనం కాగితాన్ని పాత్ర పైభాగంలో ఉంచినప్పుడు ఆ కాగితం ఈ విధంగా పైకి కిందకి కదులుతుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆ కాగితం ఎందుకలా కదులుతోంది? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? దీనికి ప్రధాన కారణం ఆ పాత్రలోంచి వెలువడుతున్న ఉష్ణం, హీట్. నీరు బాగా వేడెక్కినప్పుడు ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి పైకి వస్తూ ఆ కాగితంపై బలాన్ని ప్రయోగిస్తుంది. దీన్ని బట్టి ఉష్ణం అనేది ఒక శక్తి రూపమని, అది వస్తువులను కదిలించే యాంత్రిక పనిని చేయగలదని మనకు తెలుస్తోంది. అయితే ఉష్ణాన్ని ఎందుకు ఒక శక్తి రూపం అంటారు అనే విషయం గురించి ఇంకా వివరంగా తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.